ప్రేక్షకులందరికీ నమస్తే. మహాశివరాత్రి పండుగ సందర్భంగా సిద్ధేశ్వర స్వామి ఆలయంలో అయితే మన ఇక్కడ శ్రీకాళహస్తిలో ఉండడం జరిగింది. ఒక్కసారి ఆలయ పూజారి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు నరసింహశాస్త్రి అండి. ఒక్కసారి ఈ ఆలయ విశిష్టత గురించి మాకు తెలియజేస్తారా? చెప్తానండి. ఈ ఆలయంలో మనకు పార్వతీ అమ్మవారు, దాక్షాయణి అమ్మవారు సమేతంగా సిద్ధేశ్వర స్వామి వారు ఉన్నారు. సపరివారంగా ఉన్నారు. అంటే గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, వీరభద్ర స్వామి, కాళభైరవుడు, అలాగే నవగ్రహాలు అన్నీ కలుపుకొని కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది కాళహస్తి క్షేత్రానికి చాలా సమీపంలో ఉండేటువంటి చిందేపల్లి అనేటువంటి గ్రామం తిరుపతి జిల్లాలో వస్తుంది. ఈ పూర్వం దీని గురించి ఏం చెప్పుకుంటారు అంటే, ఒకానొక సందర్భంలో కాళహస్తి క్షేత్రంలో గుడి కడుతున్న సమయంలో ఇక్కడి గుండా ఇక స్వామిని సిద్ధేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి కాళహస్తి గుడిలో గుడి కట్టడానికి వెళ్ళేవారట. వెళుతుండగా వాళ్ళకు మార్గ మధ్యంలో ఉండేటువంటి స్వర్ణముఖిని దాటుకొని వెళుతుండగా ఎవరైతే స్వామి సేవకని వెళుతున్నారో వాళ్లకు ఆ స్వర్ణముఖి నదిలో బంగారు కాసులు అవి దొరికేవారు. స్వామివారిని సేవించుకుంటున్నారనే ఉద్దేశంతో స్వామివారు అలా కనిపించేవారు. వాళ్ళ వృత్తి ముందుకు కలగడానికి అనే ఉద్దేశంతో స్వామివారు అక్కడ వాళ్ళకు స్వర్ణముఖి నదిలో బంగారు కాయిన్లు కాసులు అవి దొరికేవి అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు. ఈ విగ్రహాలలో చాలా విగ్రహాలు ఏంటంటే భూమిలో అలాగే కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయి ఉన్నాయి. అది కొంతమందికి కళల్లో రావడం ఇవన్నీ జరగడం వల్ల అలాంటి దగ్గర స్వామి ఉన్నారు అనే విషయం వాళ్ళకి అనిపించి ఇక్కడ తీయగా కింద నుంచి స్వామివారు, దాక్షాయణి అమ్మవారు, పార్వతీ అమ్మవారు ఇత్యాదులందరూ కూడా విగ్రహాలుగా దొరికాయి. ఇక్కడ సంబంధించిన జల విగ్రహాన్ని పూర్వం అంటే ఒకప్పుడు బ్రిటిష్ సంబంధంగా ఉండగా చంద్రగిరి కలెక్టర్ గారి దగ్గర ఇక్కడ దొరికినటువంటి కొన్ని పాత విగ్రహాలను తీసుకెళ్లి అక్కడ చంద్రగిరి దగ్గర పెట్టుకున్నారు. కలెక్టరేట్ లో మన అక్కడ మ్యూజియంలో దాంట్లో పెట్టారు అని కూడా పెద్దలు చెప్తూ ఉండగా విన్నారు అని చెప్పేసి గ్రామ ప్రజల వల్ల తెలుసుకోండి. చాలా శక్తివంతమైనటువంటి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి మహోత్సవం, నవరాత్రులు కానీ ఇత్యాదులను కూడా చాలా బాగా బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుని జరుగుతుంది. ఈ గ్రామ ప్రజలే కాకుండా చుట్టూ ఉండేటువంటి అన్ని మండలాల వారు, ఈ జిల్లా వాళ్ళు, పక్క జిల్లా వాళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని వెళుతూ ఉంటారు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఒక ప్రత్యేకత అంటే మనకి అర్ధరాత్రి సమయంలో కూడా శివనామస్మరణలు వినిపిస్తాయి అనేది, శివనామస్మరణ వినిపిస్తుంది అని, అదే కాకుండా కాస్త గజ్జలు శబ్దం లాంటిది వినపడుతూ ఉంటుంది అని కూడా గ్రామ ప్రజలు పూర్వం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్తూ ఉండగా విన్నాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు గ్రామ ప్రజలు మామూలుగా. అదే కాకుండా వివాహం కావాలి అనుకుంటున్న వాళ్ళు, లేదంటే ఏదైనా సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఇత్యాదులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకున్న తర్వాత దీనివల్ల వాళ్ళు లబ్ధి పొందారు అని చెప్పేసి వాళ్ళ చెప్పగా మనకు తెలుస్తోంది. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి తగ్గడం జరుగుతుంది. అవి కూడా ఏ సమస్యతో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా స్వామిని సేవించుకొని స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళకు ఇక్కడ నుంచి మహత్తరమైనటువంటి శక్తి వాళ్ళకు లభిస్తోంది అని చెప్పేసి మనం చెప్పడం కాదు, ప్రత్యక్షంగా భక్తులే మనకు ఆ మాట చెప్తున్నారు. ఇక్కడ ఒక అమ్మవారు ప్రత్యేకంగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేనటువంటి విగ్రహం ఇక్కడ ఉన్నారు కనిపించదు. మామూలుగా దాక్షాయణి అమ్మవారు ఎవరు అంటే పార్వతి అవకన్నా ముందు అమ్మవారు దాక్షాయణిగా ఉండింది. దక్షపుత్రి అనేటువంటి ఆమె దాక్షాయణిగా అంటారు. దాక్షాయణి అమ్మవారు పార్వతీదేవి, కానీ పార్వతీదేవి కన్నా కూడా ముందర ఎత్తినటువంటి అవతారం లాంటిది. దక్షుడు తర్వాత ప్రసూతి అని వాళ్ళ అమ్మగారు, నాన్నగారు. ఆ విగ్రహంలో ఏంటంటే అమ్మవారితో పాటుగా ఒకవైపు దక్షుడు మేకముఖంతో ఉండేటువంటి దక్షుడు ఉంటాడు, దక్ష ప్రజాపతి. అటువైపు ప్రసూతి అమ్మవారు వాళ్ళ అమ్మవారికి ఎడం వైపుగా వాళ్ళ అమ్మగారు ఉంటారు, కుడివైపు వాళ్ళ నాన్నగారు ఉంటారు. అది ప్రత్యేకత. ఇంకెక్కడ ఆ విగ్రహాన్ని మనం ఎక్కడ చూడలేము. అది ఇప్పటి విగ్రహం, చేయించిన విగ్రహం కాదు. కొన్ని వందల ఏళ్లుగా భూమిలో అలా ఉండిపోయింది. కొన్ని విగ్రహాలు ఇక్కడ నుంచి కొంతమంది దోచుకొని తీసుకెళ్ళిపోయారు. అలా మిగలగా మనకు కొంతమంది కళ్ళలో రావడం ఇలాంటివి జరగడం వల్ల మళ్ళీ అది తీసి చూడగా మన అమ్మవారి విగ్రహం మనకు అలా దొరకడం, దాని మళ్ళీ వీళ్ళు ఇక్కడ మళ్ళీ పునఃప్రతిష్టాపన అంతా చేసి దేవాలయం అంతా పునర్నిర్మాణం చేసుకోవడం వల్ల జరిగిందన్నమాట. అంటే ఈ గత 4 రోజుల నుంచి కనుక చూస్తుంటే ప్రత్యేకంగా శివరాత్రికి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ఎలాంటి పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా చేస్తారు? ఇక్కడ ఏంటంటే పునఃప్రతిష్ఠ మన విగ్రహాలని బయటికి వెలిగి తీసిన తర్వాత దేవాలయం అంతా కూడా పునర్నిర్మాణం చేసిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శివరాత్రికి విశేషంగా ఒక 5 రోజుల పాటు కార్యక్రమాన్ని ఇక్కడ గ్రామ ప్రజలు, ఈ మన ఆలయ ధర్మకర్తలు వీళ్ళంతా కలిసి ఇక్కడ నిర్వహించుకుంటున్నారు. ఏమేం చేస్తున్నారంటే మొదటి రోజు నుంచి మొదలుపెట్టి గణపతి పూజ పుణ్యావాచనం మొదటి రోజు చేసుకొని అక్కడ విశేషంగా సహస్రమోదక గణపతి హోమం అని, అంటే ఆదిత్యాది నవగ్రహ హోమం అని ఇత్యాది మొదటి రోజు చేస్తున్నాము. రెండవ రోజు వచ్చేసరికి మనకు ఒకసారి సుదర్శన హోమం, ఒకసారి మహాలక్ష్మి సంబంధంగా ఈ కమల పూలతో కమల హోమం, తర్వాత సాయంకాలం వచ్చేసరికి 365 మట్టిలింగాలు చేసుకొని మహాలింగార్చన ఒకసారి, సహస్రలింగార్చన ఒకసారి. ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా ఆ సంవత్సరానికి మనకు ఏదైతే అవసరం అనిపిస్తుందో దాని తగ్గట్టుగా మనము ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. 3వ రోజు చండీ హోమం చేస్తున్నాము. ఈ చండీ హోమం కూడా ఏంటంటే నవచండీ యాగం అని చెప్పేసి అంటాము.
ఉమ్. 9 పారాయణ చేసి 10వ దాన్ని హోమంగా చేయడం అనేది అంటే 9కి ఒకటి హోమం అని చెప్పేసి ఒక నియమం ఉంది. ఓకే. ఆ నియమంతో నవచండీ యాగంగా అలా చేస్తున్నాము. ఉమ్. 4వ రోజు వచ్చేసి శివరాత్రి అవుతుంది. ఆ శివరాత్రి రోజు విశేషంగా స్వామివారికి అభిషేకాలు, రుద్రహోమము ఇది పూర్తి చేసిన తర్వాత ఉమ్. ఈ ప్రపంచము, ఈ రాష్ట్రము, ఈ దేశం అంతా కూడా క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో శాంతి కళ్యాణం చేస్తారు స్వామి అమ్మవార్లకు. ఉమ్. స్వామి అమ్మవార్లకు శాంతి కళ్యాణం అయిన తర్వాత పూర్ణాహుతితో అక్కడ సమాప్తి చేసి సాయంత్రము 6 గంటల నుంచి మొదలుపెట్టి మరుసటి రోజు పొద్దున్న 6 దాకా ఉమ్. మొత్తం 4 యామాలు అంటాం దాన్ని. ఉమ్. ప్రతి యామానికి సుమారుగా 3 గంటల నుంచి 3:30 గంటల టైం ఉంటుంది. ఉమ్. ఆ ప్రతి యామానికి ప్రత్యేకంగా ప్రతిసారి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాలు సాయంత్రం 6 నుంచి మొదలుపెట్టి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న 6 దాకా సూర్యాస్తమయం నుంచి నుంచి మళ్ళీ సూర్యోదయం సూర్యోదయం దాకా ఉమ్. కంటిన్యూగా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఉమ్. ఈ అభిషేకంలో కూడా ఏంటంటే ఒకసారి కొంతమంది మేము 100 లీటర్లు పాలుతో ఉమ్. అభిషేకం చేయాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు కొంతమంది వస్తారు. కొంతమంది మేము తేనెతో అభిషేకం చేయాలనుకుంటాము అని చెప్పేసి ఎవరైతే భక్తులు అనుకుంటారో వాళ్ళు తెచ్చినటువంటి ద్రవ్యంతోనే ఒక్కో యామానికి ఒక్కో విశేషంతో కూడుకున్నట్టుగా ఒకసారి పళ్ళరసాలు మొత్తం ఒకసారి, ఉమ్. కొంతమంది 100 కొబ్బరి బొండాలు మేము స్వామికి సమర్పణ చేయాలనుకుంటాము. ఉమ్. అలాగా ఆయా ద్రవ్యం తీసుకొని ఆ ద్రవ్యంతో వాళ్ళ యొక్క సంకల్పం, వాళ్ళ యొక్క ఏదైతే ఉందో అది పూర్తి అవ్వాలనే యొక్క సంకల్పం చెప్పి మనం ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ ప్రత్యేకంగా శివరాత్రి సమయంలో మాత్రమే చేస్తారు. శివరాత్రి సమయంలో చేయడం ఎందుకంటే మనకు శివరాత్రి అనేది చాలా ముఖ్యమైన ఒక ఇది అవుతుంది. అదేవిధంగా శివుడు సిద్ధేశ్వర స్వామి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవుడు ఇక్కడ ఈ చుట్టుముట్ల కూడా. దానివల్ల ఏంటంటే శివరాత్రి అనేది కొంచెం విశేషంగా చేస్తున్నారు మొదటి నుంచి కూడా. అంటే ఏ ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారండి? అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ఆలయానికి వస్తూ ఉంటారా భక్తులు? వస్తుంటారు భక్తులు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు. కొంతమంది ఈ చుట్టుముట్ల ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసేటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా అటు కర్ణాటక, తమిళనాడు వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం నార్త్ వైపు నుంచి ఎవరైనా ఈ దగ్గరలో క్షేత్ర దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఏదైతుందో వాళ్ళు కూడా ఇటువైపు వచ్చి మన దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు గత 12 సంవత్సరాల నుంచి ఈ ఆలయం 12 ఏళ్ళ నుంచి సుమారుగా ఈ ఆలయం పునర్నిర్మాణం చేసుకొని అప్పటి నుంచి ఈ కార్యక్రమం నిత్య నిమిత్తంగా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆలయంతో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి, ఈ ఆలయ విశిష్టత గురించి, ఆలయ చరిత్ర గురించి ఎంత చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్తే.